తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా యూటర్న్ తీసుకుంది విద్యాశాఖ. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ తాజాగా వెల్లడించింది. అయితే 10వ తరగతి పరీక్షల్లో 20% ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించాలని, 80% ఎక్స్టర్నల్ మార్కులకు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి 10వ తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే 10th పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించేసింది. దీంతో 20% ఇంటర్నల్ మార్కుల విధానం యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏడాదికి అసలు ఇంటర్నల్ మార్కులు ఉంటాయా లేదా అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్య ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి నిర్వహించిన వర్క్ షాప్ లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.